ఓం శ్రీ గురుభ్యో నమః. శివాయ గురువే నమః. జనవరి ఈరోజు పంచాంగము జనవరి 30వ తేదీ 2024 శోభకృతి నామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, తిథి బహుళ పంచమి ఈరోజు పూర్తిగా ఉంది. ఈరోజు వారం మంగళవారము. నక్షత్రము ఉత్తరా నక్షత్రము రాత్రి 7:47 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. గుళికా కాలము మధ్యాహ్నము 12 గంటల నుంచి 1:30 వరకు. యమగండ కాలము ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. అలాగే ఈరోజు వర్జము తెల్లవారుజామున 5:01 నుండి 5:27 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:46 నుండి 9:37 వరకు. మరలా రాత్రి 10:55 నుండి 11:46 వరకు. రాశి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈరోజు మేషరాశి వారికి కొద్దిగా అనుకున్న పనులన్నీ కూడా వెనుకు అంటే ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి చేయాలి. వృషభ రాశి వారు పెద్దలు ఇచ్చినటువంటి సలహాలని మీరు అనుసరించి సత్ఫలితాలను పొందవలసి ఉంటుంది. మీ స్వంతంగా చేసేటువంటి నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి వారి పెద్దల సూచనలు మీరు అంగీకరించాల్సి వస్తుంది. మిథున రాశి వారు ఆర్థికమైన లావాదేవీలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు ఆశాజనకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత కర్కాటక రాశి వారు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే మీరు ఈరోజు ఏదైనా కొత్త పనులు ఏవైతే మొదలు పెడదామో అనుకున్నట్లయితే వాటిని ఈ రోజుకి ఆపేసి తర్వాత మీరు ఎప్పుడైనా ఒక మంచి రోజు శుభ సమయం చూసుకుని మొదలుపెట్టినట్టే అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సింహరాశి వారు ఆర్థికపరమైన లావాదేవీలు కానీ లేదా గతంలో కొద్ది రోజులుగా మీరు నిర్వహిస్తున్నటువంటి వ్యాపార సంబంధ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక అవాంతరం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. కన్యా రాశి వారు మీరు విద్యార్థులైతే శ్రద్ధ వహించి జరిగేటువంటి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు పొందడానికి సరైన కార్యాచరణ నిర్వహించాలి. అలాగే వ్యాపారస్తులైతే ఫలితాలను ఏవైతే మీరు ఆశిస్తున్నారో దానికి తగ్గ విధంగా మీ యొక్క కృషి ఉందా లేదా అనేది మీమాంస చేసుకుని దానికి ప్రణాళిక చేయాల్సిందిగా సూచన. తులారాశి వారు గత కొద్ది రోజులుగా మీరు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆర్థిక పరంగా కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీకు ఏదైతే వార్త రావాల్సిందో ఈ రోజు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిస్పృహ నిరాశలకు లోను కాకుండా ధైర్యంతో మీరు ముందుకు వెళ్లాల్సిందిగా సూచన. వృశ్చిక రాశి వారు మీకు మీ సంతానం ద్వారా కొన్ని ఏవైతే మీరు ఆశిస్తూ ఉన్నారో ఫలితాలను ఆశిస్తున్నారో విద్యా సంబంధ విషయాల్లో పిల్లలు మంచి విద్యలో ఉండడం కానీ ఉద్యోగం కోసం పిల్లల కోసం మీరు ఏదైతే పరితపిస్తున్నారో వాటి కూడా మంచి వార్త వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా మీరు జాగ్రత్త వహించి కొంచెం శ్రద్ధగా ఉండి ఔషధ సేవ చేసినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన ఉంది. ఎందుకు ఆరోగ్యం గురించి చెప్తున్నాము అంటే మీకు మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ధనస్సు రాశి వారు మీరు గత కొద్ది రోజులుగా ఇబ్బందులు ఏవైతే పడుతూ ఉన్నారో వాటన్నిటికీ కూడా మంచి పరిష్కారం దొరికి అన్నిటి నుంచి విముక్తి పొందగలుగుతారు. మకర రాశి వారు మీరు దైవ దర్శనము మరియు కొన్ని అంటే ధర్మపరమైనటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మకర రాశి వారు మీరు ఏదైతే గత కొద్ది రోజులుగా పనులన్నీ కూడా జాప్యం చేస్తూ ఉన్నారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసేటటువంటి అవకాశం ఉన్నది. కుంభరాశి వారు ఆర్థిక లావాదేవీలు కానీ ఉద్యోగపరమైన విషయాలు కానీ అన్నీ మీకు అనుకూలంగా ఉన్నటువంటి సూచన ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీరు అన్నీ పూర్తి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం. తర్వాత మీనరాశి వారు ప్రత్యేకంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మనవి ఏంటంటే మీ యొక్క ఉన్నత అధికారుల వల్ల కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని మీరు అధిగమించడానికి సరైన కార్యాచరణ నిర్వహించినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. క్షణికమైన నిర్ణయాలు తీసుకోవద్దని మనవి. మేషాది మీనరాశుల వారు అందరూ కూడా ఈరోజు ఉపశమనం కొరకు రాహుకాలంలో దుర్గాదేవి ఆరాధన చేసి దుర్గాదేవి యొక్క దేవాలయం మీ దగ్గరలో ఎవరైనా దేవాలయం ఉన్నట్లయితే ఆ ఆలయంలో నిమ్మడొప్పలో ఆవు నెయ్యితోటి దీపారాధన చేసి ఆ అమ్మవారి అర్చన చేసినట్లయితే లేదా అష్టోత్తరము చేసినట్లయితే మీకు సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈరోజు జమ్మి చెట్టు మీ దగ్గరలో ఏదైనా జమ్మి చెట్టు ఉంటే ఆ జమ్మి చెట్టు మొదల్లో సాయంత్రం ప్రదోషకాలంలో దీపం వెలిగించినట్లయితే మీకు శత్రు వినాశనం జరిగి అంటే శత్రువుల ద్వారా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ దోషాలన్నీ పోయేటువంటి సూచన ఉంది. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా అది ఆచరించి సత్ఫలితాలు పొందుతారని కోరుకుంటున్నాం. శుభం భూయాత్.